అండ్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ గ్రేవీని చేసుకుందాం. ఇందుకోసం 4 కోడిగుడ్లను ఉడికించి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, పసుపు, కారప్పొడి వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 5 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని కోడిగుడ్లను బాగా ఫ్రై చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలోకి జీలకర్రని, సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 10, 15 జీడిపప్పుల్ని కూడా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాక ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, పసుపు, కారము, జీలకర్ర పొడి, ధనియాల పొడిని వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకున్నాక, ఇప్పుడు ఇందులోకి పెరుగును వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టమాటో ప్యూరీని, రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 3 నిమిషాలు ఉడికించుకున్నాక, ఇందులోకి పచ్చిమిర్చిని కూడా వేసుకొని మిక్స్ చేసుకున్నాక, ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను వేసుకొని 2 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత ఒక కప్పు నీళ్ళని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన ఎగ్ గ్రేవీ